వీక్‌లో మనము ఎన్నిసార్లు చికెను, మటన్ తిన్నా గానీ సండే వస్తే మళ్ళీ కంపల్సరీగా నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే. మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుద్ది. సండే గదా! ఏం తీసుకొనొస్తున్నావు అనేసి. ఏమీ లేకపోయినా ఎగ్ అయినా కంపల్సరీగా కూర చేస్తూ ఉంటాను సండే రోజు. ఎందుకంటే అది సండే కాబట్టి సండే అంటేనే నాన్ వెజ్ డే గదా! ఈరోజైతే మా హస్బెండ్ నాటుకోడి తీసుకొనొచ్చారు. చూడంగానే దాన్ని నేను బాయిలరే అనుకున్నాను. మా హస్బెండ్ చెప్పారు నాటుకోడి అనేసి. అందుకనేసి నేనైతే కుక్కర్ అయితే పెట్టాను. ఈజీగా కుక్ అవుతుందని. చికెను, మటను, నాటుకోడి ఏదైనా గానీ మన దగ్గరుండే ఇంగ్రీడియెంట్స్ అయితే అస్సలు మారవు. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, అలాగే టమోటా, ఆనియను ఇంతకంటే ఎక్కువ యాడ్ చేసేదే లేదు. పుదీనా, కొత్తిమీర ఉంటాయి గానీ చాలా ఎక్కువ కాస్ట్‌లో ఉంటాయి. అందుకనేసి నేనైతే ఎక్కువగా యూజ్ చేయను. ఎప్పుడైనా బంధువులొస్తున్నారంటే మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అవి చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి అన్నీ కంట్రోల్‌లోనే ఉండాలి. బయట దేశం గదా ఇది. అందుకనేసనమాట. అలా ఉంటుంది. ఈరోజైతే నాటుకోడి పులుసు సూపర్‌గా కుదిరింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎప్పుడు గూడా ఉప్పు, కారం ఇలాగ ఏదో ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈసారి మాత్రము అన్నీ కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. సంగటి చేశాను. కాకపోతే అది కొంచెం అటు ఇటు వచ్చింది. అందుకని చూయించట్లేదు.